అంతేనా? చైతూనా? మీరు మామూలు వాళ్ళు కాదయ్యా అసలు. నిజంగా మీ అందరికీ నరనరాన్న అక్కినేని ఫ్యాన్స్ బ్లడ్ రన్ అవుతోంది, తెలిసిపోతుంది బాగా. 13వ ఏట అక్కినేని నాగేశ్వరరావు గారు వెండితెర మీద తెరంగేట్రం చేశారు. 8వ ఏట అక్కినేని నాగార్జున గారు వెండితెర మీద మనకి కనిపించారు. కానీ ఒక సంవత్సరం లోపే ఈ సిసింద్రి సినిమాల్లోకి వచ్చేశారు, అక్కడ చెలరేగిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనందరం ఎప్పుడెప్పుడు వస్తాడా సినిమాల్లో అని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఆల్ ది బెస్ట్ అఖిల్ కార్యక్రమంలో నెక్స్ట్ మనం వేదిక పైన ఆహ్వానించబోతున్నటువంటి వ్యక్తి తాతగారు విరివిగా ప్రేమ కథా సినిమాలు మనకు అందించిన వారు, నాన్నగారు అలాగే మజ్ను, గీతాంజలి లాంటి ఎవర్ లాస్టింగ్ మూవీస్ని మనకు అందించిన వారు, తర్వాత 100% లవ్ అంటూ అమ్మాయిల్ని మాయ చేసేసిన నాగ చైతన్యని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రం సమర్పకురాలు నిఖితా రెడ్డి టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే టు నాగ చైతన్య. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇంకా మనం పండగ చేసుకోవాలి. ఎలాంటి రోజు ఇవాళ? చాలా సంతోషంగా ఉందండి. ప్రతిసారి అందరిని ఇట్లా కలిసాక చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ ఇవాళ మామూలు రోజు కాదు. ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. సిసింద్రి సినిమా టీవీలో వచ్చినప్పుడు ప్రతిసారి అనుకుంటా, తమ్ముడు చిన్నప్పుడు పాకుతూ ఇలాంటి సినిమా ఇచ్చాడు, ఇంకా పెద్ద అయ్యాక కాలుపుతూ ఇంకెలాంటి సినిమా ఇస్తాడో. కానీ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి. అఖిల్ ఎలాంటి పర్సన్ అంటే ఏ విషయంలో అయినా తనకి ఇంట్రెస్ట్ కలిగితే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి, డెడికేట్ అయ్యి, పర్ఫెక్ట్ అయ్యి, ఇంకా పర్ఫెక్షనిస్ట్ అవుతాడు. ఆల్రెడీ క్రికెట్లో మీరు చూశారు స్టేడియంలో ఏమేమి చేస్తాడో. అండ్ క్రికెట్ ఆఫ్టర్ ఆల్ తనకు ఒక చిన్న హాబీ, చిన్న ప్యాషన్. సినిమా అంటే తనకు పిచ్చి. 24 గంటలు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నేను ప్రామిస్ చేస్తున్నా, అఖిల్ సినిమా ఇప్పటి నుంచి 75 days 100 days కలెక్షన్స్ గురించి కాదు. ప్రతి సినిమా ఒక ట్రెండ్ సెటర్ అవుతుంది, ప్రతి సినిమా యూనిక్ అవుతుంది. అదే కాదు, అక్కినేని అభిమానులే కాదు, తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి సినిమా గోర్ని ఇంప్రెస్ చేస్తాడు 100%. అండ్ అఫ్కోర్స్ వివి వినాయక్ గారి చేతుల్లో ఉన్నాడు. వివి వినాయక్ గారి సినిమాలంటే సినిమాకి రేంజ్ పెరుగుతూనే ఉంటుంది. సినిమా రేంజే కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ యాక్టర్ వివి వినాయక్ గారితో చేసిన తర్వాత వాళ్ళ కెరియర్కి ఇంకా తిరుగులేదు. సో థ్యాంక్ యూ వినయ్ గారు ఫర్ టేకింగ్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అండ్ సుధాకర్ రెడ్డి గారు, నిజంగా సుధాకర్ రెడ్డి గారు ఇప్పటి నుంచే కాదండి, అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటి నుంచో ఆయన సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. రిలీజ్ టైంలో థియేటర్స్, డిస్ట్రిబ్యూషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ రెడ్డి గారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నితిన్, అండ్ టు ద బ్యూటిఫుల్ సాయిషా అండ్ ది ఎంటైర్ యూనిట్, ఆల్ ద వెరీ బెస్ట్. త్వరలో పండుగ చేసుకుందాం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. అండ్ తను చెప్పినటువంటి ఆ మాటలకి అక్షర రూపంగా మనందరం చూస్తుంటాము ఒక ఫోటో నెట్లో, అఖిల్ని భుజాలపైన ఎత్తుకొని నాగ చైతన్య కూర్చోబెట్టుకున్నటువంటి ఫోటో. ఆ ఫోటోకి చాలా కామెంట్స్ వచ్చాయి. వాటిలోని ఒక హైలైట్ కామెంట్ నాకు బాగా నచ్చింది, నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. తమ్ముడి బాధ్యతల్ని భుజస్కంధాల మీద వేసుకున్న అన్నయ్య. ఓకే, సో మూవింగ్ అహెడ్, ఆల్ ది బెస్ట్ అఖిల్ కార్యక్రమంలో నెక్స్ట్ వేదిక పైన ఆహ్వానించబోతున్నటువంటి వ్యక్తి ఈ వెండితెరకి తనని ఎవరైతే పరిచయం చేశారో వారి పక్కనే కూర్చొని ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా చాలా దగ్గరైన వ్యక్తి, ముఖ్యంగా ఫీమేల్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేటువంటి వ్యక్తి. ఈ మధ్య
వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న వ్యక్తి. పిలిచేద్దామా వెంకటేష్ గారిని? విక్టరీ వెంకటేష్ గారు. Nikita to please present the bouquet to Venki. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. నిజంగానే అడగగానే ఒక స్టెప్ కూడా వేశారు, అడగకుండానే వేసేసారు. వెంకటేష్ గారు టు ప్లీజ్ స్పీక్ ఆన్. అక్కినేని అభిమానులకు ఇంతాక చైతన్య చెప్పినట్టు పండగే పండగ. ఇంకా మీకు మన తెలుగు ఇండస్ట్రీకి ద న్యూ రియల్ సూపర్ స్టార్ ఇస్ అఖిల్ అక్కినేని. హాలీవుడ్ బాలీవుడ్ అన్నీ అమ్మా ఇష్టం. క్రికెట్లో సిక్సర్లు సెంచరీలు కాదు, ప్రతి సినిమా సెంచరీయే మీకు. 100 days. నేను స్టేజ్లో చాలా నర్వస్గా ఫీల్ అవుతాను, కానీ ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఐ హావ్ సీన్ అఖిల్ గ్రోయింగ్. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ బాయ్స్. అ సింపుల్, హంబుల్, స్మార్ట్, ఇంటెలిజెంట్. హీఈస్ గోయింగ్ టు బి ద రియల్ ఆల్రౌండర్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ కెన్ టెల్ యూ ఫర్ దట్. తను ఏ పని చేసినా ఇట్స్ ఓన్లీ 100% డెడికేషన్. సో ఈరోజు మన వివి వినాయక్ డైరెక్షన్లో, నితిన్ అండ్ సుధాకర్ రెడ్డి గారు ప్రొడక్షన్లో అఖిల్ చేయటం, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నితిన్ ప్రామిస్ చేశాడు, అది 100% ఫుల్ఫిల్ చేయాలి, సూపర్ హిట్ చేయాలి, అంతే. ఓకే, సో అఖిల్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వినయ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు ఫర్ ఆల్ యువర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. ఇక్కడ మీరు చెప్పినా చెప్పకపోయినా ఎప్పుడు అది ఉంటుందని మా అందరికీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. Today's event is brought to you by Srimitra Township Private Limited, and the event is powered by Smartron, Smart Things for Life, and teatimenews.com. The event is organized by Showtime. Okay, so ఇవాల్టి ఈ కార్యక్రమంలో ఎవరి చేతుల మీదుగా అయితే మన హీరో వెండి తెరకి పరిచయం కాబోతున్నారో ఆ డైరెక్టర్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దామా? వారికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు, హీరో హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేయాలో తెలుసు, ఎలాంటి పాటలుంటే బాగుంటుందో తెలుసు, కామెడీ ఎక్కడ టైమింగ్లో పడితే బాగుంటుందో తెలుసు. ఓవరాల్గా 2.5 గంటల పాటు ఆడియన్స్ని థియేటర్లో ఎలా కూర్చోబెట్టాలో తెలుసు. ఆ స్పెషల్ ఏవి అబౌట్ వివి వినాయక్ గారు. వివి వినాయక్, a dynamic and versatile director. వెండి తెరపై ఆయన సినిమాలు ఓ బ్లాస్ట్, ఆయన హీరోలు మిసైల్స్. ఆయన ఎంచుకునే పాయింటే ఓ ఆయుధం. టోటల్ గా ఆయన చిత్రాలు సెల్యులాయిడ్ సెలబ్రేషన్స్. ప్రేక్షకుల్ని సమ్మోహన పరిచేలా సినిమా ఎలా ఉండాలో తెలిసిన దర్శకుడు వినాయక్. సుమోల్ని గాల్లోకి లేపే దగ్గర నుంచి సైలెంట్ ఎమోషనల్ సీన్స్ వరకు, కామెడీ నుంచి రొమాన్స్ వరకు కన్విన్సింగ్ గా పండించడంలో వినాయక్ ది డిఫరెంట్ స్టైల్. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా,
మా గురువు గారిని శాంతం నాకేశారు. చిన్నప్పటి చాగల్లు రోజుల నుంచి సినిమాని శ్వాసించి ప్రేమించి నరాల్లో జీర్ణించుకుని వచ్చాడేమో. కసితో సినిమా తీస్తాడు వినాయక్. ఆది సినిమాలో ఒకే ఒక్క షాట్ లో రాయలసీమ ఫ్యాక్షన్ ని ఎస్టాబ్లిష్ చేసి ప్రేక్షకుల్ని పరిశ్రమని సంభ్రమానికి గురి చేశాడు వినాయక్. ఏం పెట్టావురా ఈ నేల్లో? నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతుంది. మెగాస్టార్ తో పర్పస్ఫుల్ సినిమా ఠాగూర్ చేసి దర్శకుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగాడు వినాయక్. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. నట సింహం బాలకృష్ణతో, విక్టరీ వెంకటేష్ తో, డైనామిక్ హీరో నితిన్ తో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో, జైగాంటిక్ ప్రభాస్ తో, మాస్ మహారాజా రవితేజతో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో, మెగా పవర్డ్ స్టార్ రామ్ చరణ్ తో, బెల్లంకొండ శ్రీనివాస్ తో సెన్సేషనల్ మూవీస్ అందించిన వినాయక్ అభిమానులకు కన్నుల పండువగా హీరోలను అత్యద్భుతంగా చూపిస్తారు. ప్రభుత్వం కోసం ప్రజలు ఉండరు, ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలి. స్టైలిష్ టేకింగ్ తో ప్రతి ఫ్రేమ్ ని ఎంతో కలర్ఫుల్ గా తీస్తారు. ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ లా సినిమాని సృష్టిస్తారు. ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ అక్కినేని కుటుంబం నుంచి మూడో తరంలో ద మోస్ట్ అవైటెడ్ స్టార్ అక్కినేని అఖిల్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ హీరో నితిన్ నిర్మిస్తున్న హిస్టారిక్ ఫిల్మ్ కి దర్శకుడిగా వివి వినాయక్ ఈస్ ద రైట్ చాయిస్. ఆల్ ద బెస్ట్ వివి వినాయక్. వివి వినాయక్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ వినాయక్ గారు విత్ a big round of applause. అఖిల్ అక్కినేనిని వెండితెరకి పరిచయం చేయబోతున్న దర్శకులు, మనందరికీ ఎంతో ఇష్టమైన డైరెక్టర్, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించిన డైరెక్టర్ గారికి స్వాగతం పలుకుతూ నిఖితా రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే టు వినాయక్ గారు. ఈ ఫంక్షన్కి వచ్చిన ఓకే వస్తాడు అఖిల్. ఇక్కడికి వచ్చిన అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. నేను నాగార్జున గారు సార్ ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను 100% నిలబెట్టుకుంటాను ఆయన ప్రామిస్ చేస్తున్నా. నాకు మనం సినిమాలో మీరందరూ ఎలా అయితే అఖిల్ని చూడగానే షాక్ అయ్యారో నేను షాక్ అయ్యా. నాకు విపరీతంగా ఎంత పిచ్చగా నచ్చాడు అఖిల్. నాకు ఎంత బాగా నచ్చాడు అనేది ఈ సినిమాలో నేను చూపించబోతున్నాను. నాకు నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను నాకు అప్పగించిన నాగార్జున గారికి, సుధాకర్ రెడ్డి గారికి, అలాగే నా హీరో నితిన్ వాళ్ళ సిస్టర్ నిఖితా రెడ్డి గారికి అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంటే కొత్తగా ఉంటుంది, ఒక మంచి లవ్ స్టోరీతో, ఒక మంచి కథ, చాలా బాగుంటుంది. నేనే కాదు, ఈ సినిమాకి పనిచేసే ప్రతి టెక్నీషియన్ 100% పని చేయగలిగితే అది 1000% పనిచేస్తామని నీకు మనస్ఫూర్తిగా చెప్తూ, అందరూ ప్రాణం పెట్టి ఈ సినిమాని సూపర్ హిట్ చేయడానికి అందరం కృషి చేస్తాం. ఇందాక నాగ చైతన్య గారు చెప్పినట్టు అఖిల్ ప్రతి సినిమా గోయర్కి నచ్చుతాడు, నచ్చేలాగా ఉన్నాడు. దాన్ని మేము కరెక్ట్గా యూటిలైజ్ చేసి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ ఆడియో ఫంక్షన్లో కలుసుకుందాం, తర్వాత 100 days ఫంక్షన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారు ఒకసారి మీరు పైకి. ఇప్పుడు
డైరెక్టర్ రాఘవేంద్ర గారు మా గురువు గారు హీరోయిన్ని మీ అందరికీ పరిచయం చేస్తారు. ఫస్ట్లో దేవదాసు పార్వతి ఇంకా కలవలేదు, మనందరికీ తెలుసు. కానీ హిందీ దేవదాస్ యాక్ట్ చేసినటువంటి దిలీప్ కుమార్ గారికి వరసకి మనవరాలైన సాయిషా అండ్ తెలుగు దేవదాస్ అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు అక్కినేని అఖిల్ కలవబోతున్నారు. ఈ సాయిషా లాంచ్ని డైరెక్టర్ గారి చేతుల మీదుగా జరగబోతోంది. గోల్డెన్ హ్యాండ్ వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ ఇలా ఎంతో మందిని వెండితెరకి పరిచయం చేసిన దర్శకేంద్రుని చేతుల మీదుగా ఆ అమ్మాయి పరిచయం అవబోతోంది. ఎలాగా? నో రిమోట్స్. డైరెక్టర్ గారు ఒక్క నిమిషం. రాఘవేంద్రరావు గారు అంటే మనందరికీ ట్రేడ్ మార్క్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. స్క్రీన్ మీదకి ఫ్రూట్ వేస్తే స్క్రీన్ చినిగిపోతుందేమోనని ఈ ఫ్లవర్స్ని మీరు ఆ స్క్రీన్ పైకి గురి చూసి విసిరితే ఆ అమ్మాయి పిక్చర్స్ని మేము చూడాలనుకుంటున్నాము. ఆ అమ్మాయి మీద కదా సార్, ఇటు ఇటు స్క్రీన్ మీద నా చూపుని బానిస నీలో నాలో లో నొలివెచ్చనైంది మొదలైందమ్మ. కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన. డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారు హీరోయిన్ల సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మరి సాయిషా ఎలా ఉంది సార్? సాయిషా ఎలా ఉంది? ఫస్ట్ అమ్మాయి పేరు చెప్పాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు అండ్ థ్యాంక్ యూ వినాయక్ గారు. లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఈ సినిమాతో లాంచ్ అవ్వబోతున్న బ్యూటిఫుల్ హీరోయిన్ సాయిషా. అసలు అఖిల్ అక్కినేని హీరోగా లాంచ్ అవుతున్నాడు అంటే అఖిల్ హైట్కి, అఖిల్ కలర్కి, అఖిల్ క్యాలిబర్కి ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అని వేటాడి వెతికి తీసుకొచ్చిన అందమైన భామ సాయిషాకి గట్టిగా చప్పట్లు. అండ్ సాయిషాకి బొకేని ప్రెజెంట్ చేస్తారు నిఖితా రెడ్డి గారు. Namaskar. I'm so happy to be meeting all of you wonderful people today. It's an honor to be among so many eminent luminaries, and I feel blessed to be making my debut under the able direction of V.V. Vinayak sir, and with the production of Sudhakar Reddy garu and Nikita and Nitin garu. And it makes it even more special to have a fantastic co-star like Akhil, who is already so popular. So I would just like to thank everybody for giving me this fantastic opportunity. Thank you. Saisha, so how do you feel you're going to act with one of the most handsome heroes, Akhil? So how does it feel? Oh, I'm thrilled, I'm very excited, and I'm sure we're going to do a great job and have a wonderful movie to show the audience. We also heard that you happen to be the granddaughter of Dilip Kumar ji. We have all been ardent fans of Dilip Kumar ji, and he's done Devdas in Hindi, and here Akhil's granddad, Akkineni Nageshwarrao garu, has done it. So how does it feel, the coincidence? Well, the family relation goes back generations. So it makes this even more special that Akhil and me are doing a film together. So I'm extremely happy and I feel blessed. What do you feel about Akhil's very, very, very handsome dad, Nagarjuna?
Well, Nagarjun sir, I really look up to him, and I met him just a few days ago. So that was wonderful, and I'm sure he's going to give me some great tips. It's my first movie as well, so it's wonderful meeting him. All the best, Saisha, and welcome to the Telugu film industry. Chapatlu! Thank you so much. Thank you. ఈ అమ్మాయి పక్కన ఎక్కువసేపు నేను నించోకూడదు, బ్లాక్ అండ్ వైట్ సినిమా అని తెలిసిపోతుంది. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమానికి మరో అతిథి ఇక్కడికి విచ్చేశారు. సాధారణంగా ఈ జనరేషన్లో భక్తి రసమైనటువంటి సినిమాల్ని తీయాలన్న ఆలోచన రావడమే చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా సినిమా మీద ఉండేటువంటి ప్యాషన్తో మనకు అందించారు షిరిడి సాయి అనే సినిమాని మహేష్ రెడ్డి గారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్, today's event is brought to you by Srimitra Township Private Limited, powered by Smartron, Smart Things for Life, teatimenews.com, and the event is organized by Showtime. Welcome, sir. Nikita Reddy to please present the bouquet to Mahesh Reddy garu.